जिले रंगारेड्डी के इब्राहिमपट्टनम मंडल के तुरूर गांव में सड़क व इमारत के वजीर कोमटिरेड्डी वेंकट रेड्डी ने 338 करोड़ रुपए की लागत से 14 सड़कों 149 किलोमीटर के एचएम रोड मंसूबों का संग बुनियाद रखा। इस मौके पर मुकामी एमएलए अरकान पार्लियामेंट सी किरण कुमार रेड्डी, कुंडा विश्वेश्वर रेड्डी, एमएलसी शंकर नायक और दीगर अवामी नुमाइंदे व अफसरान मौजूद थे। वजीर कोमटिरेड्डी वेंकट रेड्डी ने कहा कि रियासत भर में 13,000 करोड़ रुपए की लागत से 34 पैकेजों के तहत 6,092 किलोमीटर पर मुश्तमिल 441 सड़कें तामीर की जा रही है। उन्होंने कहा कि इब्राहिमपट्टनम, महेश्वरम, मेडचिल और एलबी नगर व दीगर हलकों में जदीद 4 लाइन सड़कें, सेंट्रल लाइटिंग और महफूज सफरी सहूलियात फराहम की जाएंगे, जिससे ट्रैफिक में कमी, रोजगार के मौके और इलाकाई तरक्की को फ़रोग मिलेगा। తెలంగాణ తిరుపతి దేవస్థానం టీటీడీ అంటే అప్పలెట్టుకున్నాం. ఒక బ్రహ్మాండ వెంకటేశ్వర స్వామి అందరికీ ఆపద్బాంధవుడు. ఈ రోజు అక్కడి నుంచి మన అనాథపూర్ వరకు 4 లేన్తో పాటు ఇప్పుడే చెప్పిన రోడ్ల లిస్టు ప్రకారం 337లో 275 కోట్ల రూపాయలు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు భూమిపై కానీ గవర్నమెంట్ ఇచ్చిన కాడి నుంచి వెంటబడుతూ అటు మా ఎంపీ చంద్రబాబు కుమార్ రెడ్డి గారు, నేను పదే హైదరాబాద్ దగ్గర ఉన్నది ఇది రియల్ ఎస్టేటే కాదు, మనం సేఫ్ గా ఇంతకెళ్ళి బయటకు వెళ్ళామంటే నీ మీద నీ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఆధారపడతారు. సేఫ్ గా పోయి సేఫ్ గా రావాలంటే డబల్ రోడ్లు ఉండాలి. గతంలో ఇంటికి ఒక కారు ఉంటేనే ఎక్కువ, ఇవాళ ఇంటికి 4 కార్లు అయ్యాయి. భర్తకు కారు, భార్యకు కారు, కొడుకుతో కారు, బిడ్డకు కారు. ఈ సమయంలో ట్రాఫిక్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగస్తులు కానీ మనుగూరు లాంటి ఈ ఏరియాలో మనూరు ఇక్కడ చూస్తే ఆ ట్రాఫిక్ దాంతో ఈ డబల్ రోడ్ మన గుంటూరులో ఒకటే రోజు యాక్సిడెంట్ లో 3 చనిపోయి అంబర్పేట క్రాసింగ్ లో ఎంతో మంది చనిపోయి. అందుకనే ఇబ్రాహింపట్నం దాంతో తోడు ఇంకో 60-70 కోట్ల రూపాయలు మహేష్ మల్కాజ్కి పార్లమెంటు, చేవెళ్ల పార్లమెంట్ లో వచ్చాము. ఆ ఇద్దరు ఎంపీలు రాజేంద్ర గారు, పెద్దలు గౌరవనీయులు, అలాగే మరొక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు విశ్వేశ్వర రెడ్డి గారు కూడా రావడం, వారికి కూడా ఆర్ఎండ్బి శాఖ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా గౌరవ ఎంపీ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ గారు మా రంగన్న అధ్యక్షతలో ఈరోజు ఆర్టీసీ చైర్మన్ రామిరెడ్డి గారు, మా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం తెలుపుతూ మీ అందరికీ పాటిస్తున్నాం. తప్పకుండా నేను మా ఎంపీ గారు ఇద్దరం కూడా యాక్టివ్గా ఉన్నాం. గతంలో మేము ఏ విధంగా అధికారం దగ్గర ఉన్నాం, ఈ రోజు గవర్నమెంట్ లేకుండా ప్రతిపక్షంలో పోరాటం చేస్తూ కేంద్రంలో మేము పంపించిన ప్రపోజల్ ఇక్కడికల్లా మేము పంపిస్తే ఇక్కడ వారు కూడా ఫాలో అప్ చేస్తున్నారు. తప్పకుండా ఇక్కడ డబుల్ డెక్కర్ రోడ్ మీరందరూ రాదంటున్నారు. ఒక 1 ఇయర్ లోపే దాని టెండర్లు పిలిచి పనులు కూడా చూపిస్తాం. దాంతో పాటు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి మల్కాపూర్ వరకు 6 లేన్ చేసినాం. జిఎంఆర్ గారు చెయ్యని కోర్టుకు పోతే నేను మంత్రి అయిన తర్వాత గడ్కరీ గారి దగ్గర కూర్చొని దాన్ని తీసేపించి ఇండస్ట్రీ టోల్ కలెక్ట్ చేస్తున్నాం. వచ్చే నెలలో 10,410 కోట్లతోని 6 ప్యాకేజీలుగా విజయవాడ వరకు ఈరోజు 6 లేన్ గా, అలాగే 2 సర్వీస్ లేన్ ఆ టెండర్ ఇస్తున్నాం. అది 2 ఇయర్స్ లో కంప్లీట్ చేస్తూ మన ముఖ్యమంత్రి గారి కోరిక ఫ్యూచర్ సిటీకి వెళ్ళి బంగారు వరకు అమరావతి ఈరోజు గ్రీన్ ఫీల్డ్ హైవే, దానికి ప్యారలల్ గా బుల్లెట్ ట్రైన్, అది కూడా డిపిఆర్ ఆ డిపార్ట్మెంట్ మాదే కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్ కూడా స్టేట్ లో మా డిపార్ట్మెంట్ వస్తుంది. డిపిఆర్ కూడా పొందడం జరిగింది. దాని తర్వాత ఈ ప్రాంతంలో విజయవాడ కానీ, ఇబ్రాహింపట్నం కానీ, ఇటు సాగర్ రోడ్ కానీ బ్రహ్మాండంగా మరొక సిటీగా ఇప్పుడు కోకాపేటలో చూసినాం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూసినాం. భూములు కొనడానికి ఇంకా ఎక్స్పాన్షన్ చేయాలని ఆలోచనతో ఆ వేరే కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన ఆ కార్యకర్తలకు